ముందుగా ఆంధ్ర యూనివర్సిటీలో నాకు సైకాలజీ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ రావటం, ఆ తర్వాత ఇక్కడే నేను పిహెచ్డి చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి అసోసియేట్ ప్రొఫెసర్గా, సీనియర్ ప్రొఫెసర్గా ఎదగడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం ఉన్నందువలన మోర్ దాన్ 22 కంట్రీస్ నేను విజిట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఆంధ్ర యూనివర్సిటీకి రుణపడి ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది మేధావుల్ని సృష్టించినటువంటి చరిత్ర, ఘనత కలిగినటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించుకుంటూ ముందుకు వెళ్తడం జరుగుతుంది. సిఆర్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా చేశారు, అంబాసిడర్గా చేశారు. అలాంటి మహానుభావులు వైస్ ప్రెసిడెంట్ కూడా ఎదగడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రొఫెసర్ బుల్లయ్య గారు, ఆయన ఒక అడ్మినిస్ట్రేటరు. అలాంటి మహానుభావుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో బిల్డింగ్స్ కట్టించడము, ఎన్నో డిపార్ట్మెంట్స్, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో సిఆర్ రావు గారు, ప్రొఫెసర్ సి మహాదేవన్ గారు, సివి రామన్ గారు ఇలాంటి సైంటిస్టులను సృష్టించినటువంటిది, అభివృద్ధి చేసినటువంటిది, చరిత్ర కలిగినటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ. ఇలాంటి మేధావులు ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసి ప్రపంచంలో మనకి ఎన్నో ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని వందల ప్రాజెక్టులు చేయడం జరిగింది. పల్స్, అలాగే డిఎస్టి ప్రోగ్రామ్స్, డిఆర్డిఓ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు, లక్షల కోట్ల ప్రాజెక్టులు భారత ప్రభుత్వము, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఆంధ్ర యూనివర్సిటీకి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. కొలాబరేట్ ప్రాజెక్ట్ చేశారు. ఈ చరిత్రలో ఈ రోజు కూడా ఎన్నో ప్రాజెక్టులు అన్ని డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జరుగుతుంది. ఎంతోమంది టీచర్స్ ఉదయం నుంచి రాత్రి 8, 9, 10, 11 గంటల వరకు రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో ఉండి వారి ప్రాజెక్ట్స్ని వాళ్ళ స్కాలర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి ఇన్వాల్వ్ చేసి దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఎక్కువ కూడా స్కోపస్ జర్నల్స్లో, అలాగే యూజీసీ కేర్ కానీ, అలాగే సైన్స్ ఇండెక్స్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి ఆంధ్ర యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ రావటము, నేను ఇక్కడ ఉద్యోగం చేయటము, ఒక ప్రిన్సిపాల్గా ఉండటం నాకు చాలా ఆనందదాయకమని మీకు తెలియజేస్తున్నాను. సైకాలజీ డిపార్ట్మెంట్లో బ్రెయిన్ మ్యాపింగ్ సెంటర్ ఉంది, న్యూరో బయో ఫీడ్బ్యాక్ సెంటర్ ఉంది, డిజబిలిటీ రీసెర్చ్ సెంటర్ ఉంది. అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్లో రీసెంట్గా అరబిందో ఫార్మసీ వాళ్ళు 11 కోట్లతోటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ సెంటర్ ద్వారా కెమిస్ట్రీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాము, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, ద బెస్ట్ స్టూడెంట్స్ 40 మందిని సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ పర్మనెంట్ జాబ్స్ చేయడం జరుగుతుంది. అలాగే అరబిందో వాళ్ళు రీసెంట్గా 8 కోట్ల బడ్జెట్ తోటి మైక్రోబయాలజీ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. బాటనీ డిపార్ట్మెంట్లో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రేర్ ప్లాంట్స్ ప్రిజర్వ్ చేయడం జరిగింది. బయట ప్రపంచానికి, బయట విద్యార్థులు రెగ్యులర్గా వచ్చి ఆ రేర్ ప్లాంట్స్ను ల్యాబ్లో చూసి నేర్చుకోవటం, ఆ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వటం ఆ డిపార్ట్మెంట్లో టీచర్స్ యొక్క ప్రాముఖ్యత. అలాగే ఓషనోగ్రఫీలో చూసిన బే ఆఫ్ బెంగాల్, జియోఫిజిక్స్ డిపార్ట్మెంటు, జియాలజీ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్స్లో వాటర్ యొక్క పొల్యూషన్ కానీ, వాటర్ లెవెల్ కానీ, సైక్లోన్ ప్రొడక్ట్ చేయటం కానీ ఈ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రాధాన్యతని మీకు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జిపిటి మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. వీటి రీసెర్చ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో స్పోర్ట్స్ చాలా మంచి డిపార్ట్మెంటు. స్పోర్ట్స్లో రెగ్యులర్గా ఇంటర్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఘనత మన ఆంధ్ర యూనివర్సిటీకి ఉంది. ఎంతోమంది వైస్ ఛాన్సలర్స్ ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెర్చ్ సెంటర్స్, ఇండస్ట్రీస్ ఆంధ్ర యూనివర్సిటీస్తో టైఅప్ అవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా ఎంఓఏలు జరిగినాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ సెంటర్స్ అండ్ ఇండస్ట్రీస్ కొలాబరేషన్ జరుగుతున్నాయి. మరి ఆంధ్ర యూనివర్సిటీ అనేది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ బోన్గా నిలబడి రీసెర్చ్ విషయంలో ముందుంటుందని సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ 100 ఏళ్ల చరిత్ర మైలురాయి అనేది ముందు కూడా ఎంతోమంది విద్యార్థుల్ని, రీసెర్చ్ స్కాలర్స్ని, సైంటిస్టులని తయారు చేస్తుందని
నాకు గట్టి నమ్మకం ఉందని తెలియజేస్తున్నాను. ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.